పూలమ్మిండు, బోర్వెల్ నడిపించిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు, డాక్టర్లను తయారు చేసిండు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు, ఇంజనీర్లను తయారు చేసిండు, రాజకీయాలకు వచ్చిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మంత్రి అయ్యిండు, డొక్కు స్కూటర్ ఎక్కి తిరిగే కాడ నుంచి బెంజీ కార్ల తిరిగే వరకు ఎదిగిండు. ఎవరి గురించో ఎరికే కదా. అవు మల్లన్న ముచ్చటే. ఇన్ని చేసిన మల్లన్నకు ఇప్పుడు కొత్త కోరిక పుట్టింది. ఏందంటారా? ఇక మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. ఏమో అనుకున్నాం గాని మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు పెద్ద కోరికలే ఉన్నాయి. ఏందనుకుంటారు? సార్కు సీఎం సీట్లకు ఎక్కాలనుందట. కాకుంటే రియల్ గా కాదు, సినిమాలల్లా. అవు ఈ నడుమొచ్చిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు విలన్ గా చేయమని డైరెక్టర్ హరీష్ శంకర్ అడిగితే బాగా జాబ్తా కాదన్నాడట మల్లన్న. సినిమాలో చేస్తే సీఎం పాత్రలే చేస్తాడట. మరి కాకుంటే ఇవన్నీ మైకుల ముంగట కూర్చొని చెప్పిన ముచ్చట్లు కాదు. అసెంబ్లీ మీటింగ్లకు పోయిన కాడ అలా పార్టీ లీడర్లతో కూర్చొని నవ్వుకుంటా మాట్లాడిన మాటలు ఇవన్నీ. గిట్లా మల్లన్న చెప్పుడు చుట్టూన్నోళ్ళు నవ్వుడు. చల్ నువ్వు విలన్ పాత్రకే బరాబరి సరిపోతావు, చేస్తే విలన్ పాత్రే చేయని మాజీ మంత్రి తలసాని సీనన్న సలహాలు ఇచ్చిండట కూడా. అయినా నీకు ఇంకొకరి సినిమాలో నటించాల్సిన అవసరం ఏముందే మల్లన్న అనుకుంటే నువ్వే ఓ సినిమా తీయొచ్చు. అందులో హీరో నువ్వే, విలన్ నువ్వే, యాక్టర్ నువ్వే, సీఎం నువ్వే, అన్ని నువ్వే కావచ్చు కూడా. నువ్వు అనుకుంటే కాదా? నువ్వు అనుకుంటే చేయలేనిదేమన్నా ఉందా? ఏదైనా చేయొచ్చు చూడు మరి. అంతేకాదు రేవంత్ రెడ్డిని సీఎం ను చేసింది కూడా మల్లన్నేనాట. రెడ్డి సంఘంలో రేవంత్ రెడ్డి అంత గట్టి నాయకుడు ఎవరు లేరని రెడ్డి సంఘం మీటింగ్ లో చెప్పినాడు కూడా మల్లన్న. అంతేకాదు ఇద్దరు అన్నదమ్ముళ్ళ వంటి వాళ్ళనికి వచ్చిండు. ఇంట్లో మా సొంతంగా చెప్పిందేం లేదు, నా సొంతంగా రాసిందేం లేదు. అసెంబ్లీ లాబీలో కూర్చొని వాళ్ళ పార్టీ లీడర్లతో మాట్లాడిన మాటలే మా చెవులో పడితే అయ్యే మీకు చెప్పినాము అంతే. ఏదైతే కానీ ఆయన మాటలు వింటుంటే సీఎం సీట్ మీద మనసు పడ్డట్టుంది మల్లన్నకు అనుకుంటున్నాడు ఇప్పుడు రాష్ట్ర పబ్లిక్. ఏమో తీయాలి, మనకెందుకు కదా అంతా.